అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెగా వర్సెస్ అల్లు. బామ్మో, ఇది ఎలక్షన్స్ అయినప్పటి నుంచి నేను చూస్తాను. 3-4 రోజుల నుంచి ఏదో చిన్న ఇన్సిడెంట్ అది చిలికి పెద్ద గాలివాన్లాగా మారిందన్న. అలా మారడానికి కారకులైన మీడియా వ్యవస్థకు అసలు శతకోటి వందనాలు చెప్తాను నేనైతే. ఎందుకంటే అది నాకు తెలిసినంతవరకు అసలు చిన్న ఇన్సిడెంట్, చాలా చిన్న గాలివాన. దాన్ని అది ముచ్చట. అయితే ఈ విషయంలో నేను ఎవరినో ఇక్కడ సపోర్ట్ చేయాలని కానీ ఎవరినో డిస్కరేజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. బట్ మీడియాలో చూస్తూ ఉంటే మెగా వర్సెస్ అల్లు ఫస్ట్ ఈ కంపారిజన్ అనేదే అసలు చాలా వర్స్ట్ కంపారిజన్ నాకు తెలిసినంతవరకు. మెగా అనేది దాదాపు ఒక 3.5 దశాబ్దాల కాలం కష్టపడి ఒక్కొక్క ఇటుకని పేర్చి ఒక కోటలాగా నిర్మించుకున్న సామ్రాజ్యం మెగా అయితే ఒక 3 సినిమాలతోటో లేకపోతే ఒక 3 బ్లాక్ బస్టర్లతోటో ఆ 3 దశాబ్దాల కోటని మ్యాచ్ చేయడం అనేది ఎట్లా సంభవం అవుతుంది అసలు? ఇది అసాధ్యమైన కంపారిజన్ కదా ఎవరికైనా. అయితే కాకపోతే ఈ టైటిల్ వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికీ తెలిసింది. అది అల్లు అర్జున్ గారు నంద్యాలలో ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన శిల్ప రవికిషోర్ రెడ్డి, అతని పేరు వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్. అతను వైసీపీకి సంబంధించిన మనిషి. అతనికి మద్దతుకి వెళ్ళిండు. అయితే అతనికి మద్దతు వెళ్ళిండు, ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళిండు కాబట్టి కంపల్సరీ మెగా కుటుంబానికి అతనికి మధ్యలో గ్యాప్ వచ్చింది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో వెనకట ఏదో డీజే మూవీలో ఏదో చెప్పన్ బ్రదర్ అని చెప్పి ఏదో అన్నారంట. అది ఎప్పుడు జరిగింది? డీజే మూవీ 2015లో డీజే రిలీజ్ అయింది. తర్వాత 2019 ఎలక్షన్లో పాలకొల్లో మీటింగ్ అనుకుంటే ఆ రోజు అల్లు అర్జునే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇలా వైట్ షర్ట్ వేసుకొని ఇలా పక్కనే నిల్చున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని మనస్ఫూర్తిగా హగ్ చేసుకున్నారు. ఇది అందరు చూశారు కూడా. అంటే డీజేలో చెప్పన్ బ్రదర్ అన్నందుకు డిస్లైక్స్ కొట్టినందుకు అది ఇంకా కంటిన్యూ అయితే 2019లో అల్లు అర్జున్ వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి. సరే, మరి ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ కాకుండా అల్లు అర్జున్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిండి అని అడిగితే అది అతని ఫ్రెండ్ అని చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. అతను వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక చిన్నపాటి క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి, అతను ఫ్రెండ్ గెలవడానికి అతని వంతు ఓ చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం, లేకపోతే ఓ బెస్ట్ విషెస్ చెప్పడానికి అతని ఇంటికి వెళ్ళిండు. కానీ మీరు ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి వైసీపీకి ఏంటని ఎక్కడ అడగల. దానికి మెగా ఫ్యామిలీకి మధ్యలో వార్ అనేది అసలు మ్యాచింగ్ అసలు కాదు. అసలు ఇది ఒకవేళ అవతల నిలబడ్డది నిజంగా ఒకవేళ గాజు గ్లాస్ గుర్తు మీద ఒక జనసేన అభ్యర్థి నిలబడి ఉంటే ఓకే, అవును కదా, మరి మా మావయ్య అంటాడో బాబాయ్ అంటాడో మరి ఆయనని, కానీ పవన్ కళ్యాణ్ గారిని మా ఊళ్ళో నిలబడ్డారు కదా, మరి మా అభ్యర్థి ఉన్నాడు కదా, ఇక్కడ నేను ఎట్లా వెళ్ళానని ఆలోచించేవాడేమో. బట్ అక్కడ నిలిచింది టీడీపీ సైకిల్ గుర్తు. మరి దానికి ఆయనకు సంబంధం లేదు. యాజ్ ఎ ఫ్రెండ్గా అతను వెళ్ళి జస్ట్ క్రౌడ్కి ఒక చిన్నపాటి విషయం చెప్పుకొని వచ్చిండు ఆయన. దాన్ని మనం ఇంత భూతద్దం లేసి అతను ఏదో తనకు తానుగా ఒక స్వయంకృత అపరాధం చేసిండని చెప్పి మనం ఫీల్ అయిపోయి అల్లు అర్జున్ మీద ఇంత నెగిటివిటీ అనేది మంచిది కాదేమో అనేది నా ఒపీనియన్. నాగబాబు గారు అఫ్కోర్స్ ట్వీట్ చేస్తారు, కానీ ఆ ట్వీట్ దేని గురించి? అది అల్లు అర్జున్ని మెన్షన్ చేసి వేయలేదు కదా. ఆయన ఏమన్నారు? చాలా సింపుల్గా, మన దాంట్లో ఉండి అవతల పార్టీకి మద్దతు ఇచ్చేటోడు నా ఓడు కాదు, బయటోడు ఎవడు నా పార్టీకి మద్దతు ఇచ్చినా అతను నా ఓడు. అఫ్కోర్స్ అది ఎవరైనా అదే ట్వీట్ పెడతారు, ఎవరైనా అదే మాట అంటారు. దాన్ని బన్నీకి లింక్ చేయడం ఏదైతుందో అది నాకైతే నచ్చల. బేసిక్గా అసలు నాగబాబు గారి ఒపీనియన్ అది కాదు. ఆయన అలా మాట్లాడరు కూడా. ఆయన చాలా మెచ్యూర్డ్ ఉండరు. అవునరా, ఆయన ఫ్రెండ్ తోటి ఆయన కలిసిండు, అతని ఫ్రెండ్ అతను కలిసిండు, దానికి మనం చేసేది ఏముంది? ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కోపమే ఉంటే అదే అల్లు అర్జును ఆయన మేనత్తని లేకపోతే వాళ్ళ నాన్నగారిని అల్లు అరవింద్ని, సురేఖ గారు అంటే అల్లు అర్జున్కి మేనత్తే, అల్లు అరవింద్ వాళ్ళ నాన్న. మరి వాళ్ళిద్దరిని పిఠాపురం పంపించిండు రామ్ చరణ్తో.
అతను మాత్రం ఆయన ఫ్రెండ్ కాబట్టి సరే నేను ఒక్కరిని వెళ్తా, మీకు ఎట్లా వాడు ఫ్రెండ్ కాదు కదా, నేను వెళ్తాను, నేను వెళ్ళి కలిసి వస్తాను, మీరు బాబాయ్కి సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని ఇక్కడ పిఠాపురం పంపించాడు. మరి అతనికి నిజంగా మెగా కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలని ఉంటే వీళ్ళని కూడా ఎందుకు పంపిస్తాడు, వాళ్ళ నాన్నని ఎందుకు పంపిస్తాడు? మళ్ళీ ఇట్లా ఇద్దరి మధ్యలో ఒక ఎట్లాగో బగ్గుమనే మంటనే వేయాలి కదా, మధ్యలో ఎందుకు ఇట్లా నీళ్ళు పోసిండు మరి? సో ఇది అసలు నాకు తెలిసినంతవరకు ఇది వరస్ట్ థింగ్. అసలు ఎట్లా మాట్లాడినా నాకైతే మంచిగా అనిపించట్లే. బట్ నిజంగా అల్లు అర్జున్ కూడా ఒకవేళ ఆలోచించుకుని ఉంటే బాగుండేదేమో మరి ఆయన కూడా. మరి ఎందుకంటే తెలుసు మరి మీడియా వ్యవస్థలు అనేవి ఎలా ఉన్నాయనేది. ప్రస్తుత కాలంలో అల్లు అర్జున్ స్టార్డమ్ ఎలా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి మెగా అభిమానుల మద్దతుతోటి. అట్లనే సరే అల్లు అర్జున్ ఆయన సొంతంగా ఏర్పడిన బేస్ తోటి అందరం కలిసి ఆయనకి మంచి మద్దతు ఇచ్చి పుష్ప లాంటి ఒక ఇండస్ట్రీ హిట్, ఒక పాన్ ఇండియన్ మూవీ, తర్వాత పుష్ప 2 అంటూ దీనికి కూడా విపరీతమైన హై వోల్టేజ్ పబ్లిసిటీ వస్తూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో మరి ఆయన కూడా ఎందుకులే పాలిటిక్స్లో మనం వేలు పెట్టడం, సరే ఫ్రెండ్ అయితే మనం ఫోన్ కాల్లో విజిట్ చేద్దాం, లేకపోతే గెలిచిన తర్వాత బొకే ఇచ్చినా అయిపోతుంది కదా అని ఆలోచించుకొని మరి ఆయన కూడా ఒక అడుగు వెనక్కేసి ఉండుంటే బాగుండేది. ఇంకా ఈ క్లీన్గా ఉండేది ఈరోజు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ మీడియా ఈ చిల్లర పంచాయతీలు ఏవి లేకుండా చాలా క్లియర్గా ఉండేది. బట్ ఆయన కూడా ఒక మాట ఆలోచించుకొని ఆగిపోయినా బాగుండేది. బట్ వెళ్ళినా కూడా నాకు దాని మీద పెద్ద ఫరకే అనిపించట్లే. అతను వెళ్ళినంత మాత్రాన ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది, లేకపోతే రాష్ట్రంలో జనసేన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, లేకపోతే వైసీపీకి ఎక్కడలేని క్రేజ్ని తీసుకొస్తుందని నేను అస్సలు అనుకోవట్లే. యాజ్ అ ఫ్రెండ్ అంతెందుకు, ఫ్రెండ్గా నేను కోరుకోవడం తప్పులేదు. అంత మాత్రాన అక్కడ ఉన్న ఓటర్లు వాళ్ళకు నచ్చిన నాయకునికే ఓట్లేస్తారు, డౌట్ లేదు దాంట్లో. ఎవడైతే జనాలకు దగ్గరగా ఉంటాడో, ఎవడైతే అక్కడ జనాల్ని మోటివేట్ చేస్తూ ఉన్నాడో, ఎవడైతే కింద క్యాడర్ని గట్టిగా డెవలప్ చేసుకున్నాడో, ఎవడైతే వాళ్ళందరికీ నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ ఉన్నాడో, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటూ ఉన్నాడో, అలాంటి వాడికి ఆబ్వియస్లీ వేసేస్తారు. కానీ ఒక హీరో వచ్చి నువ్వు ఇటయ్యి అంటే ఎట్లా ఎత్తారు? హీరోని కలవడానికే దిక్కులేదు. నువ్వు చెప్పినవని వానికి ఎత్తే వాడు నాకు ఎడగలుగుతాడు? నాకు కలిసేటోనికి, నా సమస్యలు వినేటోనికి, ఆ సమస్యల్ని పరిష్కరించేటోడికి, నాకు ఎక్కడైతే ఏ నాయకుడితో అయితే అనుబంధం ఉందో ఆడికి నేను వేసుకుంటాను. కానీ నువ్వు చెప్పినవని నేను అటెట్లేస్తా? అసలు వాళ్ళు నాకు కష్టం వస్తే నువ్వే రావు, నీకు నాకే దిక్కులేదు. నిన్ను చూడాలంటే నేను థియేటర్కి పోయి 200 టికెట్ పెట్టుకొని చూడాలా, 3 గంటలు చూడాలా, చూసి ఎంజాయ్ చేసినా ఇంటికి వచ్చి పండుకోవాలి. అంతేగాని నిన్ను కలవడానికే నాకు సోర్స్ లేదు. మరి నువ్వు చెప్పినవని వానికి ఎత్తావు, వాడిని ఎట్లా కలుగుతా నేను? ఈ మాత్రం తెలివి లేకుంటుంటారు జనాలు ఎక్కడన్నా. కాబట్టి అల్లు అర్జున్ చెప్పిండనో లేకపోతే నంద్యాల వెళ్ళిండనో, అది ఎంత కాంట్రవర్సీ తోటి అల్లు అర్జున్ మీద పగలు ప్రతీకారాలు, అంత లైట్ ఏమవ్వదు, నథింగ్. అసలు ఏమి నాకు తెలిసినంతవరకు అయితే ఒక 0.1% ఓటింగ్ కూడా ఇంపాక్ట్ అనేది ఉండదు. నంద్యాలలో ఉండదు, ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ఉండదు. ఎవరు ఎందుకు ఎత్తారు? నా కష్టం, నాకు అన్నం పెట్టేటోడు ఇంట్లో నేను ఉంటారా భయ్? నా తల్లిదండ్రులు నాకు అన్నం పెడతారు, నేను వాళ్ళ దగ్గర ఉంటా. నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ నాన్న అని పిలిచి వాళ్ళ ఇంట్లో పోకూడదు తింటాను నేను వేసుకొని? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఏడా కూడా ఎవరో చెప్పిరని, అది కూడా మళ్ళీ ఎవరో చెప్పిరని, ఏదైనా మనసులో పుట్టాలి. క్లియర్? ఏదైనా మనసులోంచి రావాలి. ఆ మనిషి నిజంగా అల్లు అర్జున్ చెప్పిన మనిషి ఈ నంద్యాల రవికిషోర్ రెడ్డి కదా, శిల్పా రవికిషోర్ రెడ్డి, నిజంగా అతను జెన్యూన్ క్యాండిడేట్ అయితే, నిజంగా అతను జనాలకు అందుబాటులో ఉంటే, నిజంగా అతను జనాలకు మంచి చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ అతనికే వేస్తారు. అల్లు అర్జున్ చెప్పినా చెప్పకపోయినా వేసేస్తారు. ఒకవేళ అతను కంటే టీడీపీ అభ్యర్థి ఐ థింక్ ఫరూక్ అనుకుంటా, ఆ పర్సన్ మంచోళ్ళు అయి ఉంటే, ఆ పర్సను జనాలకు అందుబాటులో ఉంటే, ఆ పర్సన్ మీద ప్రజలకు ఒక సానుకూలమైన ఒపీనియన్ ఉంటే అందరూ టీడీపీకి గుద్దేస్తారు. దీంట్లో డౌట్ అవసరం లేదు. ఇది నాకైతే అంత అసలు ఇది విషయమే కాదు అసలు నన్ను అడిగితే దీని గురించి. అందుకే నేను 3 రోజుల నుంచి అసలు ఏం మాట్లాడాల, 3-4 రోజుల నుంచి. కానీ ఇది పెరుగుతా పోతూ ఉండేసరికి సరే ఏదో మాట్లాడదామని మాట్లాడినా. దట్స్ ఇట్, సింపుల్. థ్యాంక్ యూ. జై హింద్.